విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చి విద్యార్థి విజయాన్ని చూసి ఆనందపడే వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అని వాగేశ్వర విద్యా సంస్థల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాగేశ్వర విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థిని జ్ఞానవంతుడిగా బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడేనని అన్నారు. ఈ విధంగా ఆయన భవిష్యత్ తరాన్ని నిర్మించే శిల్పి. అందుకే ఉపాధ్యాయ వృత్తి ఒక ఉద్యోగం కాదు, అది ఒక సేవా ధర్మం అని ఆయన అన్నారు. విలువలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గాదాసు సాగర్, గడిగొప్పుల శ్రీనివాస్, గుజేటి నరేష్, చిలుకూరి వంశీధర్, చంద వెంకటరమణ, పుప్పిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెన్నంపల్లి మహేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా వేదికను అలంకరించిన కళాశాల ప్రిన్సిపల్ అప్పల్ లక్ష్మణ్ గారికి, మరి నా తోటి డైరెక్టర్స్ బృందానికి, ఉపాధ్యాయ బృందానికి కూడా టీచర్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మీరు విన్నారు కదా, అంటే సర్వేపల్లి రాధా నాకు చిన్న అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. గుడ్ మార్నింగ్. వేదికను అలంకరించిన వాగేశ్వర ప్రిన్సిపాల్ ड्रैगन बनाना, ड्रैगन फ्रूट, ड्रैगन बनाना, स्ट्रॉबेरी, ड्रैगन फ्रूट, बनाना, ड्रैगन फ्रूट, बनाना, स्ट्रॉबेरी, एप्पल, मैंगो, ड्रैगन फ्रूट, बनाना, स्ट्रॉबेरी, एप्पल. వెలుగుని నింపారు, మా చదువుకి తోడయ్యారు, మా కష్టాలకు నీడయ్యారు, మా అందరి కండై నిలిచారు. మంచి దారిలో బోధించి జీవితాన్ని రూపుదిద్దే మార్గదర్శకులు మీరు. వృత్తికి న్యాయం చేసి శిశులను ప్రవృత్తిలో నిలిపే కథ నాయకులు మీరంతా. మా అజ్ఞానపు చీకటిని తొలగించి మాలో విజ్ఞాన జ్యోతి వెలిగిస్తారు. మా ఆశల కాయువు పోసి ఊహలకు పిరిపంచి వెలుగు బాటలు నడిపిస్తారు. గుండె కలిగిన గుణము కలిగిన గురువులయ్యి మీరు పసి పిల్లవాడు గౌరవించే వృత్తిలో కలిగినారు. ఓ మీరుంటే ఆనందం, మీతోనే సంతోషం, మా కలలకు రూపం మీరు. ఏ దైవం పంపాడో మీరొచ్చిన వెలుగుల్లో నిలిచారు మా చదువుకి తోడు. ఏ స్థాయిలో మేమున్నా మరువము మీ అభిమానం, ఇట్టాగే 10 కాలాలు ఉండాలి మీరు. పండగలా దిగి వచ్చారు, ఎందరికో లైఫిచ్చారు, మా కలల్లో వెలుగుని నింపారు. మా చదువుకి తోడయ్యారు, మా కష్టాలకు నీడయ్యారు, మా అందరి కండై నిలిచారు.
దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటిది అంటే ఇప్పటివరకు మన సార్లు అందరూ కూడా చెప్పినారు. ఏంటిది అది? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే. దాన్ని మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ కాలేజీలో కూడా ఎక్కడ కూడా నేను చూడలేదు, ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా చూడలేదు. అది వాగేశ్వరి విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యం కావడం జరిగింది. అది ఎందుకు సాధ్యం అవుతుంది అంటే మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది చాలా కష్టపడి ప్రతిరోజు అందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళను ఒప్పించి మెప్పించి ప్రతి ఒక్కరి చేత పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది. వాళ్ళకి నేను ఎల్లవేళలా నా సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాగేశ్వర కాలేజీ అనేది ఒక మహాసముద్రం. వాగేశ్వర కాలేజీ అనేది ఒక మహాసముద్రం. ఎన్నో పిల్ల కాలువలు, వాగులు, వంకలు, గోదావరి, కృష్ణ, ఇంకా నదులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ పోయి కలిసేది ఇక్కడ సముద్రం ఉన్నాయి. అందుకే ఎందుకు నేను మహాసముద్రం అని అన్నాను అంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా సంస్థ అనేది ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలు అనేది కష్టపడుతూ వ్యయ ప్రయాసాలు కోరుస్తూ నడిపే పరిస్థితి లేకుండా అయిపోయింది. మనం అన్నం తినలేదనుకోండి, ముందు మీరే మీ పేరెంట్సే మాకు అండగా ఉండి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది, మీ పేరెంట్స్ది అని చెప్తున్నాను సభాముఖంగా. బాగా కష్టపడి అంటే ఈ వ్యవస్థ అనేది ఇదే విధంగా ఉండే విధంగా చేసే బాధ్యత అనేది మీరే ఉంటుంది. మీరే ప్రతి ఒక్కరూ ఎట్లయితే పార్టీని జరుపుకోవడానికి ఎంతైతే కృషి చేసిండ్రో అదే రకంగా మీరు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. గ్యాదర్ అయిన ఎందుకొరకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేను పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. కానీ కొంచెం లేట్గా చేస్తున్నాం. మనం లేట్పడి కూడా లేటెస్ట్గా చేస్తున్నాం. మనం అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ సార్ ఒక గొప్ప తాత్వికవేత్త. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికై, తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికై, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అటువంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనం జరుపుకోవడం మనకు కూడా చాలా ఆనందకరం. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా మంచి లక్ష్యంతో, మంచి నడవడితో, మంచి క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ మీ భవిష్యత్తును బంగారు కళలుగా సాధన చేసుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వన్స్ అగైన్ ఎప్పుడు కూడా ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం కొంచెం వినాయక నిమజ్జనం చేయబట్టి కొంచెం లేట్ కావడం జరిగింది. ఇప్పటికైనా మనము ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావడానికి వేడుకుంటూ నేను